హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెల్టింగ్ క్లౌడ్స్. మీరు కూడా మీ ఫొటోస్తో ఇలా ఒక వీడియో చేయాలి అనుకుంటున్నారా? సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్, ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, అది ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటిలో నా ఫొటోస్ ఉంటాయి. జస్ట్ వాటిని మీ ఫొటోస్తో, మీకు నచ్చిన ఫొటోస్తో రీప్లేస్ చేస్తే చాలు. ఎలాంటి అడ్జస్ట్ చేయని అవసరం లేదు. అదే ఎలానో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఎక్కడ ఎలా చేయాలో, ఏం చేశానో మీకు అర్థమవుతుంది. అప్పుడే వీడియో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే డెమో చూద్దాం ఫ్రెండ్స్. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే, కలకాలం నీతోనే డెమో చూసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ఎలా చేయాలో చెప్తాను. ఈ వీడియోకి సింగిల్ ఫోటో ఉంటే సరిపోతుంది. అది ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉండాలి, ఇంకోటి ల్యాండ్స్కేప్ వీడియో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అందుకోసం ఇప్పుడు ల్యాండ్స్కేప్ ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ముందుగా ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి, ప్లస్ ఐకాన్ మీద టైప్ చేయండి, 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ అవ్వగానే కింద ప్లస్ మార్క్ ప్లస్ టైప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీకు ఇష్టమైన ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది మీకు నచ్చిన విధంగా ఎక్కడి వరకు ఉండాలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్, సెర్చ్లో టైల్స్ అని టైప్ చేయండి. టైల్స్ అని కొట్టగానే వస్తుంది. ఆ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టాండర్డ్ సెట్టింగ్స్ ఓకే చేసుకోగానే ఇలా వస్తుంది. కిందికి వెళ్ళి మిర్రర్ ఆప్షన్ ఉంటుంది, మిర్రర్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో సేమ్ మ్యాచ్ కానికి నేను ఇది యూజ్ చేశాను. ఆ బ్యాక్గ్రౌండ్ లైన్స్ ఇలా రానికి కింద యాంగిల్ చేంజ్ చేసుకుంటూ మ్యాచ్ అయ్యేలా చేసుకుంటున్నాను. ఇలా గ్యాప్స్ వస్తే పైన క్రాప్ ఉంటుంది. క్రాప్ అది ఎక్కువ తక్కువ చేస్తుంటే అందులో మ్యాచ్ అయిపోతుంది. నాది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ చేసుకోండి. సేవ్ యాజ్ ఎ కరెంట్ ఫ్రేమ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఫోటో రెడీ అయిపోయినట్టే. సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా కనబడుతుంది. వీడియో కరెక్ట్ ప్లే అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఎడ్జ్లో బాక్స్ సింబల్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేసుకొని వీడియో సింబల్ ఆన్ చేస్తే మనకు వీడియో ప్లే అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్గానే ప్లే అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి పైన ఇచ్చిన లేయర్ ఆఫ్ చేసుకుందాము, ఎందుకంటే ఫోటో ఎడిట్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. స్టార్టింగ్ ఒక లేయర్ ఇచ్చాను కదా, అది మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నది. కింద స్క్రోల్ చేస్తే కింద ల్యాండ్స్కేప్ అయితే ఏదైతే ఉన్నదో అది వస్తుంది. దాన్ని రిప్లేస్ చేసుకోవడానికి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియా సెలెక్ట్ చేసుకొని మీకు ఇష్టమైన ఫోటో, అంటే మీరు ఏదైతే ల్యాండ్స్కేప్ చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఒకసారి బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని చెక్ చేసుకుందాము. ఆ టెక్స్ట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అది ఫోటో మీదనే వస్తుంది. మనం ల్యాండ్స్కేప్ చేసుకున్న ఫోటో మీదనే వస్తుంది. అది కరెక్ట్ వస్తుందో లేదో చూసుకుందాము. అంటే మీరు ఆ ఫాంట్ కూడా మీరు స్టార్టింగ్లో నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు వస్తుంది ఆ ఫాంట్ అవన్నీ. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అప్లోడ్ చేసుకుందాము. ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారో ఆ ఫోటో ఓకే చేసుకుందాము. ఇక్కడికి వచ్చేసి మెయిన్ ప్రాసెస్ అండి. ఓన్లీ ఫింగర్స్ యూజ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా బ్యాక్గ్రౌండ్కి, అంటే మన ల్యాండ్స్కేప్ వీడియోకి మనము బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న వీడియో ఆ ఫోటో సేమ్ మ్యాచ్ అయ్యాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే వీడియో బాగా వస్తుంది. మనం ఇచ్చిన టెక్స్ట్ కూడా ఈ ఫోటో బ్యాక్ సైడ్ అవుపిస్తుంది, అప్పుడే వీడియో కరెక్ట్గా కనబడుతుంది. ఇలా సేమ్ కొంచెం కూడా అటు ఇటు క్రాస్ కాకుండా చూసుకోవాలి, ఎందుకంటే డబల్ కనబడుతుంది ఫోటో. చూడండి నేను ఎలా చేస్తున్నానో, కరెక్ట్ నాది ఫోటో మీద అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకొని చూద్దాం ఎలా వస్తుంది అనేది. చూడండి ఇప్పుడు టెక్స్ట్ అనేది ఫోటో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. అంతే అండి, వీడియో అయిపోయినట్టే. ఇప్పుడు మనం డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకొని మనకి ఇష్టమైన సైజులో సేవ్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హస్త లభిస్తా.